ఒకప్పుడు దట్టమైన అడవిలో కొంతమంది ఆటవికులు జీవించేవారు. ఆ గ్రామంలో పెద్దలు కలిసి అమ్మవారికి ఒక చిన్న గుడి కట్టించారు. రాతి విగ్రహాలు దొరకకపోవటంతో ఒక పెద్ద చెక్క దుంగను అమ్మవారి రూపంగా భావించి పసుపు కుంకుమలు అలంకరించి వస్త్రం కప్పి భక్తితిగా పూజించేవారు. ఆ గుడిలో నిత్యపూజలు చేయటానికి సమీప గ్రామానికి చెందిన సోమయ్య అనే పూజారిని నియమించారు. అతడు ప్రతిరోజు ఎన్నో మైళ్ళ దూరం నడుచుకుంటూ వచ్చి ఎంతో భక్తితో పూజలు చేసి తిరిగి వెళ్లేవాడు. ఎప్పుడూ అలసట అనేది చూపించేవాడు కాదు. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు భయంకరమైన వర్షం ప్రారంభమైంది. ఆకాశం చీలిపోయినట్లు కుంభవృష్టి కురిసింది. అదే సమయంలో అడవిలో కట్టెలు కొట్టుకుని జీవించే లింగడు అనే బోయవాడు అక్కడికి వచ్చాడు. వర్షం నుంచి తలదాచుకోటానికి చోటు వెతుకుతూ ఆ గుడి దగ్గరకు చేరుకున్నాడు. గుడిలోకి వెళ్లి చూస్తే మధ్యలో పెద్ద చెక్క దుంగ కనిపించింది. అయ్యో, ఈరోజు చెట్లన్నీ తడిసిపోయాయి. ఇంట్లో పిల్లలు ఆకలితో ఉన్నారు. ఈ దుంగను తీసుకెళ్తే మంచి కట్టెలవుతాయి అని అనుకుని తన గొడ్డలిని ఎత్తాడు. అప్పుడే ఒక మృదువైన స్వరం వినిపించింది. ఒరేయ్, నన్ను కొట్టకు బిడ్డా! లింగడు ఆశ్చర్యపోయాడు. ఎవరు మాట్లాడుతున్నారు? బయటికి రండి అని అరిచాడు. అంతలో ఆ చెక్క దుంగలో నుండి అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. నేను ఈ గుడిలో కొలువై ఉన్న అమ్మను, నన్ను నరకకు అన్నారు. లింగడు అమాయకంగా అడిగాడు. అమ్మా, నిన్ను కొట్టకపోతే నా కుటుంబం ఆకలితో ఎలా బతుకుతుంది? అతని అమాయకత్వం చూసి అమ్మవారు కనికరించారు. ఇదిగో, ఈ 100 బంగారు నాణేలు తీసుకుని వెళ్ళు అని ఒక మూట అతని ముందు ఉంచి అంతర్ధానమయ్యారు. బంగారు నాణేలు చూసిన లింగడు ఆనందంతో గొడ్డలిని అక్కడే వదిలేసి మూట పట్టుకుని ఇంటివైపు పరుగెత్తాడు. ఇదంతా కొద్ది దూరం నుంచి చూస్తున్న పూజారి సోమయ్య మనసులో అసూయ మొదలైంది. నేను ఇన్ని సంవత్సరాలు భక్తితో పూజలు చేస్తున్నా నాకు ఒక్క నాణెం కూడా ఇవ్వలేదు. కాని ఈ బోయవాడు గొడ్డలితో నరకబోతే 100 బంగారు నాణేలా అని కోపంతో ఆలోచించాడు. అసూయతో అతడు కూడా ఆ గొడ్డలిని తీసుకుని అమ్మవారి దుంగను నరకడానికి ప్రయత్నించాడు. గొడ్డలి ఎత్తిన వెంటనే అతని కళ్ళముందు చీకటి కమ్ముకుంది. ఒక్కసారిగా చూపుపోయింది. అమ్మా, నన్ను క్షమించు, పెద్ద తప్పు చేశాను అని ఏడవసాగాడు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ఇలా అన్నారు. లింగడు అజ్ఞాని, దేవుడంటే ఏమిటో తెలియదు. ఆకలితో బాధపడి నన్ను కట్టెముక్క అనుకుని కొట్టబోయాడు. కాని నువ్వు జ్ఞాని. నన్ను ప్రతిరోజూ పూజించే నువ్వే ఆశతో నన్ను నరకబోయావు. అందుకే ఈ శిక్ష. పూజారి భయంతో వణికిపోయాడు. అమ్మా, ఇకపై ఎప్పుడూ ఇలాంటి దురాలోచన చెయ్యను. దయచేసి నా చూపు తిరిగి ఇవ్వు అని వేడుకున్నాడు. అమ్మవారు అతనిపై కరుణ చూపి చూపు తిరిగిచ్చారు. అయితే ఆమె మళ్ళీ ఇలా అన్నారు. లింగడికి వచ్చిన ఆ సంపద అతనికి శాంతిని ఇవ్వదు. అకారణంగా వచ్చిన ధనం చివరకు వినాశనానికే దారితీస్తుంది. వెళ్ళి చూడు. అమ్మవారి మాటలు విని సోమయ్య వెంటనే లింగడి ఇంటివైపు వెళ్లాడు. ఇంటికి చేరుకున్న లింగడు తన భార్య లక్ష్మమ్మకు బంగారు నాణేలు చూపించాడు. ఆమె ఆశతో మెరిసిపోయింది. నాకు బంగారు హారం చేయించు, గాజులు చేయించు అంటూ కోరికలు చెప్పసాగింది. అప్పటికే అక్కడికి వారి కొడుకు రాము వచ్చాడు. అతడు చెడు అలవాట్లకు బానిస. మద్యం తాగి ఇంటికి చేరుకున్నాడు. బంగారం చూసి అతని కళ్ళు మెరిపించాయి. నాన్నా, ఆ డబ్బంతా నాకివ్వు, నేను జూదమాడాలి అన్నాడు. లింగడు కోపంతో భార్యాకొడుకులను బయటికి తోసి బంగారాన్ని బీరువాలో దాచాడు. అంతటితో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. కోపంతో మద్యం మత్తులో ఉన్న రాము ఒక గొడ్డలి తీసుకుని తన తల్లిదండ్రులిద్దర్నీ హతమార్చి బంగారు నాణేలు తీసుకుని పారిపోయాడు. ఇది చూసిన పూజారి సోమయ్య గుండె పగిలిపోయింది. వెంటనే గుడికి వెళ్లి అమ్మవారి పాదాల దగ్గర పడిపోయాడు. అప్పుడతనికి అమ్మవారి మాటల అసలు అర్థం తెలిసింది. మనకు ఏది కావాలో మనకు తెలీదు. మనల్ని సృష్టించిన పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. పరమాత్మని కొలిచేటప్పుడు కష్టం రావచ్చు కాని నువ్వు చేసిన పూజ ఫలితం వచ్చేవరకు వేచి చూడాల్సిందే. ఏదో ఒకరోజు ఫలం వచ్చి తీరుతుంది. ఫలితం రాకుండా మాత్రం ఉండదు. దైవానికి ఎవరిమీద పక్షపాతం ఉండదు. చేసే ప్రతి పనికి ఫలితాన్ని ఇస్తాడు.
నువ్వు పరిపూర్ణుడివి కావాలంటే ముందుగా నువ్వు శుద్ధమవ్వాలి. బంగారాన్ని పుటం పెట్టిన తర్వాత ఎంత అద్భుతంగా తయారవుతుందో, చేసిన పాపాలు ప్రక్షాళనయ్యే వరకు కష్టాలు పడుతున్నట్లు అనిపిస్తుంది. ఒక్కసారి కర్మ శుద్ధం అవగానే పరిపూర్ణత్వం వస్తుంది.